బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల టఫ్ ఫైటే ఇస్తూ ఉన్నది. కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు కాలికి బలపం కట్టుకొని మున్సిపాలిటీలు నియోజకవర్గాల్లో చుట్టూ తిరిగినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి ప్రచారం లేని లోటైతే చాలా క్లియర్గా కనిపిస్తుందని మన వోల్గా టైమ్స్ సర్వేలో తేలిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనం జరిపిన సర్వేల ప్రకారము బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 20 నుండి 28 సీట్లు, అంటే 20 నుండి 28 మున్సిపల్ చైర్మన్లు దక్కే అవకాశం ఉంటుందనేది మన వోల్గా టైమ్స్ సర్వేలో తేలింది. అయితే ఆ 5 లేదా 10 మున్సిపల్ చైర్మన్ల, అంటే మున్సిపాలిటీ చైర్మన్లకు సంబంధించి కాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ కనుక తనకున్న లోపాలను సరిచేసుకుంటే అనేది మన సర్వే ఆధారంగా మనం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు కేవలం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, అంటే యాంటీ ఇన్కంబెన్సీ, ఆ ఓటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి కాస్త కలిసి వస్తూ ఉన్నది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కొన్ని తప్పులు మాత్రం చాలా క్లియర్గా మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని మన సర్వే చెప్తా ఉన్నది. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడర్లు చురుగ్గా లేకపోవడం, అంటే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ లీడర్లు చురుకుగా లేకపోవడం, పెద్ద ఎత్తున మున్సిపల్ ప్రచారంలో పాల్గొనకపోవడమే పెద్ద మైనస్గా మారిపోయింది. కేవలం కేటీఆర్, హరీష్ రావు ఇద్దరే నియోజకవర్గాల వారిగా వారు తిరుగుతూ ఉన్నారు, వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వారి పొటెన్షియల్ సరిపోవడం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీలా ఆయన ప్రచారం చేస్తూ ఉంటే, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అది మాత్రం సరిపోవడం లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటే, ఇంకోటి ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి. అది బీఆర్ఎస్ పార్టీ కాస్త క్యాచ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ మొత్తానికి బీజేపీ పార్టీ బీఆర్ఎస్కు అడ్డంకిగా మారుతున్నది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటర్లను బీజేపీ కాస్త తమ వైపు తిప్పుకుంటా ఉన్నది. అలాగే దీంతోపాటు యువత ఓట్లను, నిరుద్యోగ ఓట్లను కూడా బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకున్నట్టయితే, గత 2 సంవత్సరాలు బీఆర్ఎస్, అంటే 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మున్సిపాలిటీలు డెవలప్ అయ్యాయి. అలాగే రాష్ట్రం కూడా ఎంతో కొంత మెరుగుపడింది. కాబట్టి కేసీఆర్ గారి యొక్క పేరు పైన ఆయనకున్న అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, వారంతా బీఆర్ఎస్ పార్టీని కాదని బయటికి వెళ్ళలేరు. కాబట్టి ఒక్కొక్క మున్సిపాలిటీలో దాదాపు మనకు 40 నుండి 50% గెలిచే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయి. అక్కడ బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తే కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కాంగ్రెస్కి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ 20 నుండి 28 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాస్త సమన్వయ లోపం, లీడర్లను ఇంకాస్త చురుగ్గా పాల్గొననిచ్చి, ఇక రానున్న ఈ 2 రోజులు పోల్ మేనేజ్మెంట్ కనుక సరిగ్గా నిర్వహించగలిగితే మరొక 10 నుంచి 15 సీట్లు లేదా 20 సీట్లు దక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి బీఆర్ఎస్ ఏ విధంగా తన స్ట్రాటజీని ఉపయోగిస్తుంది, పోల్ మేనేజ్మెంట్ను ఎంతవరకు దాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. ఎందుకంటే చాలా వరకు కౌన్సిలర్ అభ్యర్థులు, అలాగే కొంతమంది అక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా తమను తాము నామినేట్ చేసుకుంటున్న వారు కూడా ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుగడుగు వేస్తూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. మరి ఎన్నిక అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం అని అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ వెనక పడితే ఇక 20 నుంచి 28 సీట్లకే పరిమితం కాబోతూ ఉన్నది. మరి పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ కాస్త చాకచక్యంగా వ్యవహరిస్తే దాదాపు 30-35 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందనేది మన వోల్గా టైమ్స్ సర్వే అయితే చెబుతూ ఉన్నది. చూడాలి మరి లాస్ట్ 2 డేస్లో బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏదైనా మ్యాజిక్ చేస్తారా,
లేదా అనేది వేచి చూడాలి. మ్యాజిక్ చేస్తే కనుక ఖచ్చితంగా 30 పైచిలకు సీట్లలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.